మేము వచ్చేసి మన్మాడ్ జంక్షన్లో దిగినాము. సో ఇలా వచ్చేసి మా బ్రదర్స్, మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 9 మెంబర్స్. మనం ఇక్కడ నుంచి వచ్చేసి 3 జ్యోతిర్లింగాలు కవర్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నాసిక్ రోడ్ నుంచి మనము భీష్మేశ్వర్ ఫస్ట్ వెళ్ళబోతున్నాము. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. మన్మాడ్ జంక్షన్లో 9కి స్టార్ట్ అయితే మనము 10 o'clock నాసిక్ రోడ్లో దిగడం జరిగింది. ట్రైన్ ఇది వచ్చేసి స్టేషన్ వ్యూ నాసిక్ రోడ్లో. సో ఇది వచ్చేసి లోపల వ్యూ. మనకు ఇక్కడ నుంచి మేము క్యాబ్ని మాట్లాడుకొని మేము భీమాశంకర్ వెళ్ళాము. ఇక్కడ నుంచి మొత్తము ముగ్గురం 3 సైడ్లో డివైడ్ అయ్యి ఎలా మాట్లాడుకున్నాము, ఎలా వెళ్ళామన్నది ముందే ఎక్స్ప్లెయిన్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కనబడుతున్న వ్యూ వచ్చేసి నాసిక్ బస్ స్టాండ్. ఇది ఎగ్జాక్ట్లీ మనకు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. బయటకు రాగానే మనము ఫస్ట్ వెళ్ళాల్సింది భీమాశంకర్. ఎవరైనా సరే భీమాశంకర్ వెళ్ళాలంటే మనకు నాసిక్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అనేది ఉండవు. సో ఇక్కడ నుంచి భీమాశంకర్ వచ్చేసి 210 kilometers ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ ఉంటే మనకు దాదాపు అన్న అని 8 hours జర్నీ పడుతుందని అంటున్నారు. సో మనం 2 బస్సెస్ చేంజ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకు 150 to 160 kilometers మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది, మంచర్ అనేది. అక్కడ వరకు బస్సెస్ వెళ్తాయి. అక్కడ వరకు మనకు బస్ ఫేర్ వచ్చేసి 200 rupees అనుకుంటా మనకు. సో అక్కడ దిగేసి మళ్ళీ నెక్స్ట్ భీమాశంకర్కి వెళ్ళే బస్సెస్ని మనం క్యాచ్ చేయాలి. సో అక్కడ నుంచి మళ్ళీ 60 kilometers ఉంటుంది. ఇక్కడ అడిగితే బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి. క్యాబ్స్ కానీ ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ ఉంటే మాట్లాడుకొని వెళ్ళాలి అని చెప్పారు. అక్కడ నుంచి కూడా 100 నుంచి 200 rupees తీసుకుంటారంట. సో మేము ఫైనల్గా అయితే మనము క్యాబ్స్ వెళ్దామనండి బెటర్, ఎందుకంటే మళ్ళీ త్రయంబకేశ్వర్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ఈ రెండింటిని మేము ప్యాకేజ్గా మాట్లాడుకున్నామా. టోటల్గా లోకల్ నాసిక్లో కూడా తిరగడానికి ప్యాకేజ్ మాట్లాడుకుందామని. మేము స్టేషన్ దిగిన తర్వాత మాకు ఒక గైడ్ కనబడ్డాడు. సో మేము తీసుకెళ్తాము అన్నట్టు ట్రావెల్స్ వాడు. సో అతనితో ఒకళ్ళు లింకప్ అయ్యి ఇంకో మిగతా ఇద్దరు, ఒకళ్ళు టీ పాయింట్కి వెళ్ళి ఇంకొకళ్ళు క్యాబ్ పాయింట్కి వెళ్ళిపోయారు, ట్యాక్సీ పాయింట్కి. సో అక్కడ మాట్లాడదామని రేట్స్ ఎలా ఉంటాయి అన్నట్టు. ఎక్కడ వెళ్ళినా సరే మనం ఇట్లా డివైడ్ అయితే అక్కడ ఏం పరిస్థితి ఏందన్నది మనకు తెలుసు, ఎంత రేట్ ఉంది, ఎక్కడికి వెళ్ళొచ్చు అన్నట్టు. ఈ ఉద్దేశంతో 3 pointsకి వెళ్ళాం మేము. పాటిలే మనం నాసిక్ రోడ్ వచ్చినప్పుడు మనకు స్టేషన్ అక్కడ నుంచి మీకు కనబడుతుంది. అటు నుంచి ఇటు వచ్చినప్పుడు మనకు ఒక హోటల్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు హోటల్లో మనకు మంచిగా ఉంది ఫుడ్, మన తెలంగాణ స్టైల్లోనే ఉంది. సో ఇక్కడ మనకు 3 వడలు ఇట్లా వడలు ఇస్తాడు. సో ఇది వచ్చేసి మనకు 30 rupees అంట. సో రీజనబుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. మీరు ఎవరు వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి. మన పర్సనే ఇక్కడ వచ్చి తినాలని నేను కూడా అనుకుంటున్నాను. సో నైస్. ఇంకోటి విషయం ఏంటంటే మీకు ఏమైనా వెహికల్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఇతను కాంటాక్ట్ కానీ ఇక్కడికి వచ్చి మన వీడియో కూడా చేసినా అని మీకు ఏర్పడుతుంది. సో ఇక్కడ కాంటాక్ట్ అయితే నాకు కొన్ని వెహికల్స్ ఇప్పగలుగుతాడు. బయట ఒక రేట్ ఉంది, ఈయన దగ్గర ఒక రేట్ ఉంది. అది స్పెషల్ క్యాబ్, స్పెషల్ डोसा वड़ा सांभर स्पेशल है. डेली कितने टाइम है सुबह? 7 to 12. 7 to 12 हो गया. फिर ఈవినింగ్ में नहीं है? ఈవినింగ్ టికెట్ మీరు చెప్పారు కదా. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు, ఇది స్టేషన్ ఫ్రంట్. ఆ స్టేషన్ నుంచి బయటకు వస్తే మీరు రైట్ సైడ్ మన అంబేద్కర్ ఆల్రెడీ చేయి చూపిస్తాడు. ఇక్కడ ముందుకు వస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఏదైనా 30 rupees మనకు. సో మనము నాసిక్ నుంచి ఆల్రెడీ ఒక టవర్లో మనం మాట్లాడుకొని బయలుదేరుతున్నాము. సో ఈ నుంచి వచ్చేసి మనకు భీమాశంకర్ వచ్చేసి 5 hours జర్నీ. ఇది వచ్చేసి టోటల్ నాసిక్ లోకల్. ఇది మనకు మీకు సైడ్ లైట్ ఫుడ్స్ కనబడుతున్నాయి, మీకు పైన బోర్డు కూడా ఉంది. సో ఇక్కడ లొకేషన్ ప్రజెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది. మనకు ఇక్కడ వెళ్ళే వరకు ఎంత అవుతుంది తెలియదు. సో ఇక్కడ మన షెడ్యూల్ కొద్దిగా అటు ఇటే వాళ్ళకి కొద్దిగా డిలే అయిపోయింది, 1.5 hour లేట్ అయిపోయింది. సో వాళ్ళు ఒకటి చెప్తారు, మనం ఏంది, మనం ఫైనల్గా అయితే మనము భీమాశంకర్ అయితే దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం. తర్వాతనే మనం ప్రవర్తిస్తారు, ఎందుకంటే మన దగ్గర నుంచి డబ్బులు ఎట్లా లాగాలన్నట్టని. మేము మాట్లాడుకున్న దాంట్లో అతి తక్కువ ప్రైస్ రావడం జరిగింది. మనకు టోటల్గా 450 నుంచి 500 kilometers పడుతుంది. మనకు దాదాపు 10,000 మేము ప్యాకేజ్గా మాట్లాడుకున్నాము. అలానే మనకు భీమాశంకర్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ నాసిక్లో ఉన్న సౌడింగ్స్ అన్ని చూపెట్టడానికి మనకు నాసిక్ నుంచి దాదాపు ఒక 30-40 kilometers బయటకు వస్తాం. ఇది వచ్చేసి మా వెహికల్. ఇక్కడ నుంచి మనం భీమాశంకర్ వెళ్ళే వాళ్ళు ఓన్లీ రోడ్డు మార్గం గుండానే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి టోటల్ 210 నుంచి 220 kilometers ఉంటుంది మనకు నాసిక్ నుంచి. రోడ్డు మాత్రం 140 kilometers వరకు రోడ్డు బాగుంటుంది. మిగతా రోడ్ అంతా బాగుండదని వీళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ మిగతా రోడ్డు మాత్రం వెళ్ళడానికి చాలా టైం పడుతుందని చెప్పారు.
ఈ రోడ్ మాత్రం ఈజీగానే వెహికల్ వెళ్తే మనకు 5 to 6 అవర్స్ జర్నీ పడుతుందంట నాసిక్ నుంచి మనకు భీమాశంకర్ వెళ్ళడానికి. అలాగే మాకు జరిగిన సంఘటన ఏంది అంటే ముగ్గురము మేము స్టేషన్ నుంచి బయటకు వెళ్ళాం కదా, అంటే ఒకళ్ళు టీ పాయింట్ కానీ ఒకళ్ళు ట్యాక్సీ దగ్గర కానీ వీళ్ళందరూ కలిసి ఫోన్ చేసింది కూడా ఇతనికేనంట, ఇట్లా ఆల్రెడీ వెళ్తురు ఈ షెడ్యూల్ ఉంది అన్నట్టని. మాకు ఇలా తెలిసిందంటే మేము ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఇతనితో మాట్లాడినప్పుడు మీరు ఎటు పోయినా కానీ నా దగ్గరికి వస్తారన్నట్టు నేను మీ దగ్గరనే వెయిట్ చేసిన. అంటే ఫస్ట్ పాయింట్ మాట్లాడింది మాకు 18,000 మాట్లాడిండు, స్టేషన్లో కనబడ్డది ఆయన. సెకండ్ మేము బయటకు వచ్చినప్పుడు ట్యాక్సీ దగ్గర మాట్లాడింది 16,000 మాట్లాడిండు. సో అదే మేము హోటల్ దగ్గర మాట్లాడినప్పుడు ఆయన ఒక 12,000 మాట్లాడిండు. సో అట్లా కన్విట్ అయ్యి మేము 10,000 రౌండ్ ఫిగర్ చేసుకోవడం జరిగింది. సో ఇదంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు ఎక్కడైనా ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఇలాంటి మీకు ఎదురైతే చిన్న కమెంట్ రూపంలో నాకు కూడా చెప్పండి. సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇదే విధంగా ప్రాసెస్ చేస్తే మనకు తక్కువ రేట్లో రావడం కూడా జరుగుతుంది. చాలా మోసాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ ట్యాక్సీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ చాలా అమౌంట్ ఇచ్చి వీళ్ళు ఎట్లయినా కనెక్టింగ్ చేస్తారు, అందరూ ఒకే మాట ఉంటారు అన్నట్టు. ఇలా డివైడ్ అయితే ఏంటంటే మనకు ప్రతిదీ క్లారిటీగా తెలుస్తుంది, అక్కడ ఏం మాట్లాడుతారు ఇక్కడ ఏం మాట్లాడతారు అన్నట్టని. లోకల్ విషయాలు కూడా మనము స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. అంటే మనం ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి, ఏ రూట్లు బాగుంటాయి, ఇక్కడ స్టాప్ ఉంటుంది, ఏముంటుంది అని ప్రతి విషయం తెలుసుకోగలుగుతాం. లోకల్ ఒక 4-5 సెక్షన్లో మనం మాట్లాడితే మీరు కూడా ఇట్లాంటి అనుభవాలు స్పే చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఫైనల్గా మేమైతే ఒక సైడ్కి ఆపాము. ఇది వచ్చేసి ఏంటంటే వెహికల్ మాకు లోకల్ బ్యాగ్స్ మాత్రం పైన పెట్టలేను, ఎందుకంటే ఫైన్ ఏదో పడుతుంది అని చెప్పాడు. మేము బయటకు ఒక 30 kilometers వచ్చిన తర్వాత మేము లగేజ్ అనేది పైకి ఎక్కించడం జరుగుతుంది. చెప్పాలంటే ఏంటంటే మేము ఏ లాంగ్ టూర్కి వెళ్ళినా సరే కంపల్సరీ నేను చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ 3-4 డివైడ్ అయ్యి బయటకు వెళ్ళి అక్కడ నుంచి అటు మనకు వెళ్ళే ప్లేస్కి ఎంత దూరం పడుతుంది, ఏంది, ఎలా వెళ్ళచ్చు, ఎలా ఉంటుంది వాతావరణము, ఎక్కడ మనకు సేఫ్టీ, హోటల్ కానీ ఉండడానికి స్టే కానీ ఫుడ్ కానీ ఇలాంటి కంపల్సరీ మనం ఎంక్వైరీ చేసి మాత్రమే వెళ్తాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. ఎందుకంటే కంపల్సరీ మనం మోసం చేయడానికే ఉంటారు. పర్టికులర్గా ఇవన్నీ తెలుసుకోవాలని బాగుంటుంది. ప్రవీణ్ మనోడు మనోహరాబాద్లో ఉంటాడు. అలానే ఇంకా ఉన్న క్యాండిడేట్ కూడా కాబోయే సర్పంచ్ సాప్ అని పిలుస్తాం మేము. లోపల ఉన్నది కృష్ణ అన్న, ఈయన వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు. అలాగే సీనాన్ హైదరాబాద్, ఇటు మావోడు. ఇంకున్నది మా రైల్వే షాప్ రవీందర్, అలాగే మా చెడ్డి దోస్త్ కూడా ఉన్నాడు. టోటల్ 9 members. ఇతను మనకు కార్ డ్రైవర్, ఈయనదే కారు ఓనరు. సో ఈయననే మీ ఇంతకుముందు చెప్పిన స్టోరీ అంతా. సో మీరు ఏమైనా డైరెక్ట్ కావాలనుకుంటే ఇతని నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా. మీరు ముందుగానే మాట్లాడుకుంటే బెటర్, ఎటు వెళ్ళాలి ఏందన్నది. ఈయన వచ్చేసి లోకల్గా మన భీమాశంకర్ కానీ, షిరిడి కానీ, అలానే త్రయంబకేశ్వర్ కానీ, అలానే గ్రీష్మేశ్వర్ జ్యోతిర్లింగం కానీ, శని సింగపూర్ కానీ ఇలాంటి లోకల్ అన్నీ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడంట. సో మీకు ఎవరైనా ఉంటే కింద నేను ఆయన నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ముందుగానే మాట్లాడుకొని షెడ్యూల్ చేసుకొని వెళ్తేనే బెటర్. ఒక 2 days ముందు ఆయన ఫోన్ చేస్తే బెటర్. ఈయన కూడా హిందూనే, పర్టికులర్గా మేము హిందూనే సెలెక్ట్ చేసుకున్నాము. బట్ ఈయన చాలా సేఫ్టీగా తీసుకొచ్చాడు. కానీ కొన్ని అనుకున్నాము, కొన్ని మనకు జరగలేవు. సో అది మాత్రం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఫుడ్ విషయం కానీ చాలా మంచి లొకేషన్లు మాకు చూపెట్టిండు ఫుడ్ గురించి, అలాంటిది ఏం డౌట్ లేదు. వెళ్ళేటప్పుడు మాత్రం లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి, అది చూడాల్సిందే. మనం మహారాష్ట్రలో మనకు ఈ హిల్ స్టేషన్ మధ్యలోకించి రోడ్స్, అలానే స్పెషల్గా నేను చెప్పాల్సింది కూడా మన బీజేపీ గవర్నమెంట్ గురించి. ఎందుకంటే మన గడ్కారీ ఇలాంటి మంచి హైవేస్ వేసి చాలా టైంని కూడా మనకు సేవ్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఇది 140 kilometers మనకి ఇవే రూట్స్ కనబడతా ఉంటాయి. ఈ హిల్ స్టేషన్ మధ్యలోకించి వెళ్ళడం కానీ, రోడ్డు కానీ, లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. మనకు రెయిన్ సీజన్లో చాలా బాగుంటుందని చెప్పారు ఇక్కడ కూడా మనకు అడిగితే. మనకు ఈ జర్నీ టోటల్గా మాకు 2 చెడ్డీ దోస్తులు రావడం జరిగింది. చాలా మంది కూడా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. మీ కూడా మీ స్కూల్ దోస్తులు ఎంతమంది వెళ్తారో కింద కమెంట్ రూపంలో చెప్పండి. అలానే మా జర్నీ కూడా చాలా బాగా జరిగింది. సో మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి మనకు 5 hours అని చెప్పారు మనకు. సో ఆల్మోస్ట్ మనము రీచ్ అవ్వడానికి ఎంత టైం అవుతుందో మనం కూడా చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసాము. మనం నాసిక్ రోడ్ నుంచి మనము మంచార్ వచ్చినాము. ఇది వచ్చేసి మంచార్ అంట ఊరు. సో ఇక్కడ నుంచి మనం ఈ రోడ్లో వెళ్ళిపోతాం మనము భీమాశంకర్. ఈ నుంచి 59 kilometers ఉంది. ఇది వచ్చి మన వెహికల్ ఆల్మోస్ట్ 3 అవుతుంది మనకు. ఇక్కడ ఏమైనా తినేసి మనం వెళ్దాం అన్నట్టు ఇక్కడ సైడ్కి ఆపినాం మనం వెహికల్. ఇక్కడ నుంచి రోడ్డు కూడా అంతా బాగుండదని అంటారు. చూద్దాం మనం వేసి ఎలా ఉంటుందో. మీరు ఒకవేళ బస్ వస్తే కూడా ఇక్కడనే అవుతుందంట. ఇక్కడ నుంచి మనం వేరే వెహికల్ చేంజ్ చేసుకుని వెళ్ళాలంట. మనం నాసిక్ నుంచి బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి మనం వెహికల్ చేంజ్ చేసుకుని అటు లోపలికి వెళ్ళాలని జరుగుతుంది. సో ఇవన్నిటికైనా మనం ట్యాక్సీ మాట్లాడుకుని బెటర్ అన్నట్టు మా ఆలోచనతో మేము ఇలా వచ్చాం. రైట్, ఇది వచ్చేసి ఫుడ్ సెక్షన్. లోపల ఎలా ఉందో చూద్దాం. వచ్చేసి
మనం టిఫిన్ చేసి బయలుదేరిన తర్వాత మొత్తం ఘాట్ సెక్షన్ ఉన్నాయి. లొకేషన్స్ మాత్రము బిభత్సంగా ఉన్నాయి, చూడాల్సిందే అసలు. ఈ ఘాట్ రోడ్ సెక్షన్ మొత్తము మంచార్ నుంచి భీమాశంకర్ వెళ్ళే రూట్ మాత్రము వేరే లెవెల్ ఉంది. మధ్యలో ఒక డ్యామ్ కూడా ఉంటుంది, డ్యామ్ కూడా మీరు సందర్శించండి. ఎందుకంటే మాకు వెళ్ళే లోపలనే ఈవినింగ్, ఒకవేళ బస్లా కానీ వస్తే కంపల్సరీ మనము 6:30 లోపలనే, ఈవినింగ్ లోపలనే మనం బ్యాక్ కావాలి. ఎందుకంటే ఈ రూట్ అంతా చాలా ఎవ్వరు లేరు. మేము వెళ్తున్నప్పుడు కూడా మీకు కనబడుతుంది వ్యూస్లా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈవినింగ్ తర్వాత కూడా చాలా వెహికల్స్ తక్కువ వెళ్తాయంట ఈ రూట్లల్లో. మీరు కూడా అది ముందు గమనిస్తారని యాత్రికులు అనుకుంటున్నాను. అలానే భీమాశంకర్ రావడానికి మనకు రూట్స్ నాసిక్ కూడా ఉంటుంది, పూణే సైడ్ నుంచి కూడా రావచ్చు. అలానే ఇంకొక రూట్ కూడా ఉంది మనకు, అహ్మదాబాద్ రూట్ నుంచి కూడా మనము రావచ్చు. అది ఇప్పుడు నేమ్ చేంజ్ అయింది, ఆ ఊరు పేరు बस स्टैंड के बगल में स्नान गृह है, टॉयलेट वॉशरूम है। हाँ, और स्नान गृह पर लगे वहाँ जाके 20-30 रुपए जो भी लेगा लेने के तुरंत जाके नहा ले। और अच्छा रहेगा कि वहाँ नहाओगे तो, क्योंकि वहीं से नहा के तुरंत दर्शन करोगे तो वो అంటే మేము డ్రైవర్కి కొన్ని అడిగినాము, ఆయన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేయాలి, ఇక్కడ చేయాలి ఏందన్నది అడిగితే అతను అడుగు వాష్రూమ్స్ ఉంటాయి, 30-40 రూపీస్ ఇస్తే మనకు పూర్తిగా మనకు స్నానం చేయడానికి అవైలబుల్గా ఉంటుందని చెప్పాడు. అక్కడ నుంచి మనం లగేజ్ కౌంటర్స్ కానీ కూడా అడిగినాము, పర్టికులర్గా ఎక్కడ పెట్టాలి ఏందన్నది. అక్కడ పెట్టచ్చు అన్నాడు, బట్ మేము అక్కడికి పోయిన తర్వాత చూస్తాము మనకి ఏందన్నది. అదే మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు రోడ్ మొత్తం వచ్చేసి కనిపించేదంతా ఘాట్ రోడ్ సెక్షన్. అవి మార్నింగ్ పోయినాయి అవి. సో ఇక్కడ వచ్చేసి మనకు భీమాశంకర్ ఆల్రెడీ రీచ్ అయినా మనము. సో ఇక్కడ మనకు వచ్చేసి పార్కింగ్ నెంబర్ 2లో వెహికల్ మొత్తం ఆపేశారు. సో ఇవన్నీ పార్కింగ్ ఏరియా ఉంది మనకు. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకు 5 అవుతుంది. మనము ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే మనకు 5 అవుతుంది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా మీకు పైకైనా నాకు చూపిస్తాను. చల్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా, పార్కింగ్ నెంబర్ 2 అంట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. సో వెహికల్ వచ్చేసి ఇక్కడ నుంచి సో ఈ నుంచి మాకు 2 కిలోమీటర్స్ ఉంది. సో ఈ నుంచి వెళ్దాం. పార్కింగ్ నెంబర్ 2 అంట ఇది. ఇక్కడ నుంచి 200 తీసుకుంటాం టెంపుల్ వరకు. మొత్తం ఇంకా మా బాత్రూమ్ కూర్చున్నట్టు ఉంది. సపట్లు వేసుకోరు ఏదో మాకు తెలియదు, ముందు కూర్చుంటున్నాం ఇంకా వస్తుంటున్నాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉందంట. మాకు వచ్చి ఈచ్ పర్సన్ వచ్చి 20 రూపీస్ చార్జ్ తీసుకుంటుండు. టోటల్ గా మనం మాట్లాడినప్పుడు అయితే 200 వచ్చింది. బట్ ఈచ్ అంటే ఒకవేళ వస్తే 20% అంటే కాబట్టి కార్తీక మాసం కాబట్టి మనకి చాలా ఉన్నారు. గేట్ 1, గేట్ 2, గేట్ 3. సో మాకు వచ్చేసి గేట్ పేరు. సో గేట్ 1 మొత్తం పార్కింగ్ ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు దర్శనం వచ్చేసి 9:30 వరకు ఉంటుంది, 8:30 వరకు ఉందంటారు దర్శనం. మనకు 9:30 క్లోజ్ అవుతుంది అంట టెంపుల్. స్నానాలు కూడా చేయలేము మేము, మా బతుకోడికి చెప్పుకోవాలి. నిన్నటి నుంచి స్నానాలు లేవు. ఒక్కొక్కడు ముఖాలు చూస్తే దొంగ కోళ్ళు పట్టినట్టే ఉన్నాయి. 2 పిల్లలు ఎత్తుకొచ్చేటట్టు మాకు ఎప్పుడు దొరికిన కిడ్నాప్ వ్యాన్ లో దొరుకుతున్నాయి మాకు. సో ప్రజెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:45 అవుతుంది మనకు. ఇప్పుడు ఫ్రెష్ అయినా మనం ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు బస్ పాయింట్. సో ఇక్కడ మీరు ఎవరైనా వస్తే అది కూడా మనకు. సో ఇక్కడ వచ్చేసి మనకు పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటున్నారు మనకు స్నానం ఫిష్ కావడానికి. సో ఇక్కడ ఉన్నది రివర్ ఏం లేదు, ఫస్ట్ ఓన్లీ వాష్రూమ్ ఆడడం లేదు అంటే మనం రూమ్ తీసుకోవాలి. లోకల్ కూడా అనుకుందాం. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి మనకు ట్యాక్సీస్ అయితే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏమైనా వెహికల్ తెచ్చుకుంటే అక్కడ ఇంతకుముందు మీకు బ్యాక్గ్రౌండ్ కనబడేదంతా బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మనకు లాస్ట్ బస్సెస్ ఆల్రెడీ 6:30 మేబీ 7 వరకు ఉంటుంది అనుకుంటా. సో అది ఫైనల్గా అయితే మేము ఇక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకు బస్ స్టాండ్ నుంచి దాదాపు అన్న ఒక 500 మీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి.
సో ఇది వచ్చేసి మనము టెంపుల్కి వెళ్ళే మార్గం మనకు. సో ఇక్కడ దారి మధ్యలో కూడా మనకు హోటల్స్ ఉన్నాయి, అలాగానే మనకు దేవుడికి సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళచ్చు. సో స్వామివారికి ఏదైనా సమర్పించడానికి పూలు కానీ కొబ్బరికాయలు కానీ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి చుట్టుపక్కల. సో ఈ టెంపుల్ నియరెస్ట్లోనే మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా స్నానాలు చేయాలంటే మీకు ఆల్రెడీ చూపెట్టాను. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు మేము వెళ్ళేటప్పుడు, అది కార్తీక మాసం కాబట్టి. సో మిగతా టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి వచ్చేసి 1000 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. సో మనం బార్గింగ్ చేసిన బట్టి మనకు ఉంటుంది, పర్ డే లేదంటే 12 అవర్స్ అలా ఉంటుంది. సో అది మీరు వచ్చిన బట్టి ఉంటుంది. బట్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి అయితే బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఈవినింగ్ అయితే, అదొక్కటి గుర్తుంచుకోగలరు. ఎందుకంటే మేము ఆల్రెడీ పార్కింగ్ నుంచి దాదాపు అన్నీ 2 కిలోమీటర్స్ వస్తున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, బస్సెస్ అయినా కానీ మీ ట్యాక్సీస్ అయినా కానీ. ఇది ఒక్కటి భీమాశంకర్కి వచ్చేటప్పుడు మీరు ఒకటి గుర్తించుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు లగేజ్ పెట్టేది ఒకటి ఉంది. మనకు ఇక్కడ ఏమైనా సామాన్ తీసుకుంటే సేమ్ అన్ని టెంపుల్లో ఉండేటట్టు వాళ్ళు ఏం చార్జ్ ఏం తీసుకోరు. ఇక్కడ నుంచి మనము కిందికి వెళ్ళడం జరుగుతుంది, స్టెప్స్ ఉన్నాయంట. సో వాచ్ చూద్దాం. ఇది వచ్చేసి మనము వచ్చే ప్లేస్, ఇది ఈ రూట్లో రావాలి, ఈ రూట్ వెళ్ళిపోవాలి. వే డౌన్ స్టెప్స్ ఉన్నాయంట. చూద్దాం ఎంత పడుతుంది, టైం ఏందన్నది. సో బ్యాగ్ కూడా వస్తారు మా వాళ్ళు. దర్శనానికి వెళ్తున్నాం. ఈ నుంచి ఎంత దూరం పడుతుంది ఏందన్న చూద్దాం. ఇంతదే లైన్ అన్నట్టు కింద. ఇక్కడ ఎవరైనా పూజ చేయించుకోవాలంటే 100 రూపీస్ అంట ఒకటి వచ్చేసి మనకు. సో బేల్పత్ర ఇక్కడ నుంచి వాక్ డిస్టెన్స్ 100 స్టెప్స్ అన్నారు, 250 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. మనం దర్శనంకి మనకి ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ జనాలు బాగానే ఉన్నారు. మేము అడిగితే 3 అవర్స్ అట్లా అని చెప్తారు. మేబీ చూద్దాం ఎంత టైం పడుతుందో మనకు వచ్చేసి. సో ఫైనల్గా మేము హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర, శంభో శంకర. ఫైనల్గా దర్శనానికి వెళ్తున్నాం మనము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది మనకు దర్శనం కంప్లీట్ కావడానికి. ఎంత టైం అవుతుందో చూద్దాం మనము. టోటల్గా మేము 9 మెంబర్స్ వచ్చినాము. ఇది వచ్చి మా ఒరిజినల్ గెటప్. ఊపడిపోయే వరకు ఎంత టైం అవుతుందో చూద్దాము. ఆల్రెడీ చీకటి అవుతుంది మనకు. వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది ఇక్కడ. భీమాశంకర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. భీమాశంకర జ్యోతిర్లింగం మతపరమైన ప్రాముఖ్యతతో పాటు దీని సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యతతో కూడా ప్రసిద్ధి చెందింది. భీమాశంకర జ్యోతిర్లింగాన్ని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే భీమాశంకర్ శివలింగ ఆకారం చాలా పెద్దగా ఉంటుంది, అందుకే ఈ లింగాన్ని మోటేశ్వర్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన వారు సర్వ పాపాలు నశించి శివుని అనుగ్రహం పొందుతారు. అలాగే హిందూ మతంలో జ్యోతిర్లింగ క్షేత్రాలకు అత్యంత విశిష్టత స్థానం ఉంది. ఈ క్షేత్రంలో శివుని కాంతి లేదా జ్యోతిర్లింగ రూపంలో దర్శించుకొని పూజిస్తారు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు. అలాంటి 12 జ్యోతిర్లింగాలలో మహారాష్ట్రలో ఉండే ఈ పూణె జిల్లాలో ఉన్న భీమాశంకర జ్యోతిర్లింగం 6వ జ్యోతిర్లింగం. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవిలో ఉంది. అలాగే భీమాశంకర జ్యోతిర్లింగ స్వరూప కథ తెలుసుకుందాం మనం ఇప్పుడు. భీమాశంకర జ్యోతిర్లింగ స్వరూపం గురించి పురాణ గ్రంథం శివపురాణంలో వివరించబడింది. కుంభకర్ణునికి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు భీముడు. కుంభకర్ణుని మరణం తర్వాత భీముడు జన్మిస్తాడు. ఈ కారణం భీముడికి తన తండ్రి కుంభకర్ణుడు ఎలా మరణించాడో తెలియదు. తన తండ్రి రాముడి చేతిలో మరణించాడని భీముడి తల్లి చెప్పింది. తన తండ్రిని చంపిన రాముని గురించి తెలుసుకున్న అసురుడైన భీముడికి రాముడిపై విపరీతమైన కోపం కలుగుతుంది. దీంతో తన తండ్రి మరణాన్ని ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రతిజ్ఞ చేస్తాడు. భీముడు తన తండ్రి మరణానికి కారణమైన రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. తనను తాను అత్యంత శక్తివంతంగా మార్చుకోవడానికి భీముడు అనేక సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవునికి సంతోషపెడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భీముని కఠోరమైన తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతన్ని అజేయుడు, అపరామైన శక్తిని కలిగి ఉండే వరాలు ఇచ్చాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో గర్వం వచ్చిన భీముడు మరింత క్రూరంగా
నిరంకుశుడుగా మారాడు. దేవతలను ఓడించి హింసించడము, భూమి మీద ప్రజలతో భయాందోళనలు కలిగించడం ప్రారంభించాడు. అతని క్రూరత్వాన్ని కలత చెందిన దేవతలు, ఋషులు పరమశివుని ఆశ్రయించారు. తనను భీముని నుంచి రక్షించాలని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలను విన్న శివుడు లోక సంక్షేమం కోసము భీమునితో యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నాడు. శివుడు భీముని ముందు ప్రత్యక్షమై అతని దౌర్జన్యాలను ఇక నుంచి ఆయన ఆపాలని హెచ్చరించాడు. అయితే భీముడు వరగౌరవంతో శివుని హెచ్చరికను పట్టించుకోకుండా అతనిపై దాడి చేశాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. భీముడు అజేయుడిగా జీవించే వరము పొందినప్పటికీ శివుని దివ్యశక్తులు తట్టుకొని ఎక్కువ కాలం పోరాడలేకపోయాడు. చివరికి శివుడి చేతిలో భీముడు హతమయ్యాడు. అసురుడు భీముడు సహా అనంతరము దేవతలందరూ చాలా సంతోషించారు. శివలింగ రూపంలో అదే ప్రదేశంలో నివసించమని శివుని ప్రార్థించారు. శివుడు దేవతల ప్రార్థనలను అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రదేశంలో స్థిరపడ్డాడు. అలా ఈ జ్యోతిర్లింగాన్ని భీమాశంకర అనే పేరు వచ్చింది. భీమాశంకర నది శివుని చెమట నుండి ఉద్భవించింది. భీమాశంకర దేవాలయం సమీపంలో ఒక నది ప్రవహిస్తుంది. దీని గురించి పురాణాల కథ ప్రకారం రాక్షసుడు భీముడు శివుని మధ్య యుద్ధం జరిగినప్పుడు శివుని శరీరం నుంచి కొన్ని చెమట చుక్కలు వచ్చి భూమి మీద పడ్డాయి. అలా ఆ శివుని చెమట నుండి ఈ నది సృష్టించబడినదని ఈ నదిని భీమా నది అని పిలుస్తారు. సాయంత్రం 6 గంటలకు మేము లైన్లో నిలబడితే రాత్రి 8:30కు మా దర్శనం కంప్లీట్ అయింది. అలానే మాకు దర్శనము స్పర్శ దర్శనం కంప్లీట్ అయింది. మేము 2 సార్లు స్పర్శ దర్శనం చేసుకోవడం జరిగింది. తిరిగి మేము 9 o'clock నుంచి బయటకు గుడి బయట నుంచి మేము కారు వెళ్ళేదానికి 9:30 అయింది. అక్కడ నుంచి మేము త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి బయలుదేరాము నైట్లో. సో అది నైట్లో నేను మొత్తం చీకటి ఉండి చాలా చలి ఉండడం వల్ల ఆ వీడియో తీయలేకపోయినాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో త్రయంబకేశ్వర్ సంబంధించింది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే ఆ లోకల్ ఉన్నది మాత్రమే తీయడం జరిగింది. జర్నీ వే నేను తీయలేకపోయినాను. ఎందుకంటే నైట్ టైంలో ఆల్రెడీ 9:30కి స్టార్ట్ అయితే మార్నింగ్ 5 o'clock మేము త్రయంబకేశ్వర్ రీచ్ కావడం జరిగింది. ఓం నమ శివాయ.